ఒక చమత్కారమైన తెలుగు పద్యం. మనకి నన్నయ్య గారు, తిక్కన గారు దగ్గర నుంచి విశ్వనాథ శ్రీశ్రీ వరకు మహాకవులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లోనూ కొన్ని దురదృష్టకరమైన ఘట్టాలు ఉన్నాయి. ఈ మహానుభావులు అయితే మొహం కడుక్కోరా అని పెద్దవాళ్ళకు కూడా వేపకాయంత వెర్రి ఉంటూ ఉంటుంది. కొన్ని దురదృష్టాలు కూడా ఉన్నాయి. సరదాకి ఆ కవుల పట్ల ఏమీ అగౌరవం కాదు. నాకు సాహిత్యం పట్ల, ప్రాచీన కవుల పట్ల ఎంత గౌరవం ఉందో మా అభిమానులందరికీ తెలుసు. కానీ సరదా కేవలం చమత్కార పద్యంగా ఓసారి నేనే ఒక అవధానంలో అడిగితే చెప్పినటువంటి మాట ఇది. ఈ ఏమిటో మహానుభావులకే అనేక కష్టాలు, అప్రతిష్టలు, దేవుడు దురదృష్టాలు ముంచుకొచ్చేయండి, మనం అనగా ఎంత. ఆది కవికి చూడ అర్ధాంతరపు మృతి తిక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చి. ఆది కవికి చూడ అర్ధాంతరపు మృతి తిక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చి. శ్రీనాథ కవిరా శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు పోతన్న కవికి అనుప్రాసమోజు. శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు పోతన్న కవికి అనుప్రాసమోజు. కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము, కవిధోర్జటికి వ్యాకరణ వైరుధ్యము విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు, శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు కల్పవృక్ష కవికి కఠిన వాక్కు. శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు కల్పవృక్ష కవికి కఠిన వాక్కు. అందరకు చూడవేపక ఎంత వెర్రి, అందరకు చూడవేపక ఎంత వెర్రి. నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము. చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. ఏమి నీ లీల, ఏమి నీ లీల వాగ్వాపిక మరాళ. ఏమి నీ లీల వాగ్వాపిక మరాళ. అమ్మవారి సంబోధన చూడండి అద్భుతంగా ఎలా తోచిందో. వాగ్వాపిక మరాళ. వాక్కు అంటే వాంగ్మయం, వాపిక అంటే దిగుడు బావి. ఇప్పుడు మాటలో చెప్పుకోవాలంటే సరస్సు, చెరువు అనుకోండి. వాంగ్మయం అనే సరస్సులో విహరించే హంసే సరస్వతీదేవి. హంసవాహనం కాదు, ఆవిడే హంస. అందుకని వాంగ్మయం అనే సరస్సులో విహరించే ఓ సరస్వతీదేవి, ఓ హంసమా, నీ లీల ఎటువంటిదమ్మా. మహానుభావులు కూడా ఎటువంటి దుర్గతులో, దురదృష్టాలో, అవలక్షణాలో పెడతావు. ఆది కవికి చూడ అర్ధాంతరపు మృతి. 1700 శ్లోకాల భారతాన్ని తెలుగులోకి తీసుకొద్దామని విశ్వప్రయత్నం చేసి 18 పర్వాల కింద, 100 పర్వాల దాన్ని 18 పర్వాల కింద విభాగించుకుని ఏ పర్వంలో ఏమి రాయదలుచుకున్నాడో అంతా ప్రణాళిక వేసుకున్న నన్నయ్య భట్టు నాలిక శారద రాత్రులు జ్వలల సత్తర తారకహార పంక్తులన్ చరుతరంబులయ్యి. ఆనాటి శరదృతువులో వెన్నెలరాట రాత్రివేళ ఆగిపోయింది కదా. ఇది దురదృష్టం కాకేమిటి. ఇవాడు అప్పుడే నన్నయ్య ఆదికవే కాదా అని పనికిమాలిన చర్చలు కూడా మొదలవుతున్నాయి కదా మహానుభావునికి అప్రతిష్టాకరంగా. ఇది ఒక ఇబ్బంది నిజానికి అంతటి మహాకవికి. తిక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చి. తిక్కన్న మహాకవి. ఈ మధ్యలోనే స్వర్గస్థులైన గురుతుల్యులు భాషా పితామహులు భద్రరాజు కృష్ణమూర్తి గారికి తిక్కన్నంటే ఇక మామూలు వ్యసనం కాదు, ఇంక వ్యామోహం ఆయనకి. తిక్కన పదప్రయోగ కోశం అని అద్భుతమైన గ్రంథం రాశారు. తిక్కన పదాలకి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది, దానికోసం ఓ నిఘంటువు రాస్తున్నాను నేను. తిక్కన పదప్రయోగ కోశం రచించారు ఆ మహానుభావులు. అంతటి పదప్రయోగాలు చేసిన తిక్కనతో ఇబ్బంది ఏమిటి అంటే ఈ పదప్రయోగం లేకుండా పద్యాలు అర్థం కావు. అచ్చ తెలుగు వాడుకలో సంస్కృతం ఉన్నా సరే ఆయన అచ్చ తెలుగు పదమే వాడతాడు. ఒక రకంగా మరి ఆనందించాల్సిన విషయం. ఒక రకంగా ఏమిటంటే అసలు అప్పటి గ్రంథాలే అర్థం కావట్లేదంటే తిక్కన కావ్యం మరీ అర్థం కాదు ఈ అచ్చ తెలుగు కారణంగా. అది వాడుకలోంచి పోయింది, కానీ ఆయన అదే వాడతాడు. అది కానీ మరి అది ఇబ్బందే కదా. నిజ కావ్యాలకు తగిన ప్రచారం లభించకపోవడానికి అదొక కారణం కదా. అంచేతను అది దురదృష్టమే అనుకోవాలి. అలాగే శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు. శ్రీనాథ మహాకవి రాజమండ్రి వచ్చాడు పర్యటన చేస్తూ. వీరభద్రారెడ్డి కనిపించాడు, ఆయన 10,000 ఇచ్చాడు. భీమఖండం రాయమన్నాడు, 10 రోజుల్లో రాశాడు. 10,000 తీసుకుని ఆ రోజుల్లో 10,000 2 రాత్రుల్లో ద్రాక్షారామంలో ఖర్చు పెట్టేశాడు. 10,000 2 రాత్రుల్లో ఎందుకు ఖర్చు పెట్టాడో మీరు ఊహించుకోవచ్చు.
దక్షారామచళుక్య భీమవర గంధర్వప్సరో భామిని వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు తద్వాసనల్. నువ్వు ఇచ్చిన 10,000 సుగంధ ద్రవ్యాల రూపంలో ద్రాక్షారామంలోనూ సామర్లకోటలోనూ ఉండేటువంటి వేశ్యల వక్షస్థలాల మీద ప్రకాశిస్తున్నాయ్యా అన్నాడు. అయిపోయింది, ఎందుకు గొడవ వదిలిపోయింది. ఇక్కడ తీసుకున్నాడు, అక్కడ పోసేసాడు. ఆయన 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 సరదా అయింది. ఏమి డబ్బులన్నీ ఉంటాయి ఏమిటి. ఆయన కొంతమంది ఆక్షేపించేట్టు కూడా, ఏమండి మీరు యజ్ఞయాగాదులు చేసి స్వర్గానికి వెళ్ళి ఉండాలి కానీ ఇక్కడేమిటండి ఈ భోగాలన్నీ అంటే, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి చేసేది ఏమిటి, అక్కడ ఈ రంభాదులను అనుభవించడం కదా, ద్రాక్షారామంలో ఉన్నది రంభ కాదా అన్నట్టు ఆయన. నేను అదేదో ఇక్కడే అనుభవిస్తున్నాను, మీకు అక్కడికి వెళ్ళాక రంభ దొరుకుతుందో లేదో అనుమానం, నాకు ద్రాక్షారంలో ఒక రంభ, సామర్లకోటలో ఒక రంభ, 2 దొరికారు పోండి అన్నట్టు ఆయన. ఒక రకంగా ఆయనే అదృష్టవంతుడు. ఇంతకాలం వేచి చూస్తే మనకు ఎవరు దొరుకుతారు కనుక. అందుకని ఇటువంటి శ్రీనాథ మహాకవికి ఈ అలవాటు ఏమిటండి, పోతన్న కవికి అనుప్రాసమోజు. పోతన భాగవతం చాలా గొప్పదే. మహాకవి కానీ ఒక్కొక్క చోట మొహమాటం లేకుండా మాట్లాడుకుంటే ఏదో చక్రమున్ గిక్రమున్ తక్రమున్ అంటే కొన్ని క్రమున్ 2 క్రమున్ పర్వాలేక 16 క్రమున్ వేస్తే విసుకొస్తుందండి. అలాగ వాడిన పద్యాలు కూడా ఉన్నాయి. ఇంక విసుకొచ్చేలా పద్యం అంతా కూడా హరిగిరి నరగరి బరబరి అంటే ఒళ్ళు మండిపోతుంటుంది. అంటే రసవత్తరంగా నడిపించవలసిన సన్నివేశంలో అనుప్రాసకి ప్రాధాన్యం ఇస్తే రసజ్ఞులైన వాళ్ళు ఇబ్బంది పడతారు చదవడానికి. పిల్లలకు బాగానే ఉంటుంది, అనౌచిత్యం అంటారు దీన్ని. అటువంటి కొన్ని ఇబ్బందులు. అనుప్రాస మోజు ఒక్కో చోట భాగవతంలో కొన్ని పద్యాలను కొంచెం ఇబ్బంది పెట్టింది. అది చిన్న విషయం. అది ఆయన మహత్తరమైన భక్తి శక్తి, దానికి జోహార్, అది వేరే విషయం, సరదాగా అనుకునే మాట. అలాగే కవి దుర్జటికి వ్యాకరణ వైరుధ్యము. దుర్జటి మహాకవి కానీ కాళహస్తీశ్వర శతకంలో ఎక్కడ చూసినా అంతా మిథ్యతలంచి చూచిన, అంతా అనే శబ్దం తప్పనే దాని మీద 100 పేజీల వ్యాసాలు ఉన్నాయి. దొంగరకం అంటాడు, దొంగరకం అనడానికి. ఇది కుదురుతుందా అంటే కుదరదుబో, నాకు కుదిరింది అంటాడు ఆయన. వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేస్తాడు. మరి కవిత్వం అంటే కవిత్వం ప్రకారం అంగీకరించక తప్పదు, శాస్త్రం ప్రకారం కాదనాలి. ఏమిటి ఈ పిచ్చి అంటే ఆయన తెక్క అయింది. అలాగే తెనాలి రామకృష్ణుడు విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. అసలు తెనాలి రామకృష్ణుడి మీద లోకంలో హాస్య కథలు ప్రచారంలో ఉన్నాయి తప్పితే ఆయన పాండురంగ మహత్యంలో పద్యాలు ప్రచారంలో ఉన్నాయండి. నేను కష్టపడి ఒక టీవీ ఛానల్లో 213 భాగాలుగా పాండురంగ మహత్యం మొత్తం కావ్యాన్ని చెబితే అప్పుడు చాలామంది విని ఆనందించి, అయ్యా తెనాలి రామకృష్ణుడి యొక్క నిజస్వరూపం మాకు అర్థమైందన్నారు. ఆయన విద్వత్ కవి, ఆయన మీద జోకులు వేసుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఏదో సరదాకు మాట అనుకున్నా మరి చెప్పుకునే విధానం చెప్పుకోవాలి కదా. ఆయన కర్మది పొరపాటున 2 జోకులు వేసాడు, ఇక జోకర్ కింద అయిపోయాడు ఆయన. ఆయన పేరు మీద కొన్ని టీవీ ఛానల్స్లో వంకర మాటలు కూడా వస్తున్నాయి. నిజానికి తెనాలి రామకృష్ణకవి అటువంటి వాడు కాదు. అసలు వికటకవి మాటకి జోకర్ అని అర్థం లేదు. అది వేరే శాఖ, వేరే పద్ధతి కవిత్వం. అలాగే శ్రీశ్రీకి రేపవలన సీసాలతో విందుకి మహాకవి శ్రీశ్రీ గురించి చెప్పకల పొద్దున సాయంత్రం ఇదే గొడవ, ఎంత సీసా వేసేయడమే శుభ్రంగా. మహాకవికి ఏమిటి అదంతా ఆయన అవలక్షణం అయింది. దాన్ని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు. కల్పవృక్ష కవి విశ్వనాథ వారి ఈ వ్యసనాలు ఏమీ లేవు, మహానుభావుడు ఎంత గొప్పవాడు. కానీ వేదిక ఎక్కాడంటే ఎవరిని తిడతాడో తెలియదు, ఎవడి మీద పడతాడో తెలియదు. కఠిన వాక్కు. మళ్ళీ సభలకు పిలిచేవారు కాదు ఆయన్ని. ఈయన పిలిస్తే ఏదో అంటాడు రా బాబు అని. మరి అందరికీ తలో అవలక్షణం పెట్టింది. అందుకే అందరికి చూడ వేపకాయంత వెర్రి. ఇంత మహానుభావులు కూడా వేపకాయంత వెర్రి పెట్టావమ్మా. కానీ ఇవాళ వాళ్ళకి ఆ వేపకాయంత వెర్రి ఉన్న మహానుభావులండి. ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇప్పుడు ఇంటెలిజెన్స్ హ్యాస్ సమ్ ఎరగెన్స్ అని. మేధావికైన వాడు కొంచెం తెక్క ఉంటుంది. ఆ తెక్క మనం భరిస్తే వాడు మేధావితనం జనానికి ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ అలా ఉపయోగపడ్డారు. నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. ఈనాడు చాలామంది కవులు ఉన్నారు. ఈ వ్యసనాలు లేకపోవచ్చు, ఈ తిక్క లేకపోవచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ వీళ్ళు రాసిన పుస్తకాలు ఎవరికి గుర్తున్నాయండి? విశ్వనాథ అంటే కల్పవృక్షం గుర్తొస్తుంది, మధునాపంతులు అంటే ఆంధ్రపురాణం గుర్తొస్తుంది, పుట్టపర్తి అంటే శివతాండవం గుర్తొస్తుంది. కొందరు మహాకవులు పేర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పురస్కారాలు పొందిన వారి పేరు చెబితే ఏమీ గుర్తురావు, మళ్ళీ వారే గుర్తొస్తారు. అంటే ఏ పుస్తకాలు మిగలలేదు, వారు ఒక్కరే మిగిలారు. రోజు వేదిక మీద పేపర్లో కనపడుతుంది. అందుకని వీళ్ళ వల్ల ఉపయోగమే లేదు, మంచి లేదు చెడ్డ లేదు, దేని ఏ రకంగానూ ప్రసిద్ధులు కాదు, వాళ్ళ పుస్తకాలు ప్రసిద్ధులు కాదు. ఊరికే వెంకటరామ అనుకో వాళ్ళు క్యాలెండర్ వేసినట్టే వీళ్ళు ఏటా ఓ పుస్తకం వేస్తూ ఉంటారు అంతే. దానివల్ల ఉపయోగం లేదు. 80 ఏళ్ళు వచ్చి 80 పుస్తకాలు ఎవరు చదివారు కనుక. అంచేత నీ లీల వాగ్వాపిక మరాళ ఏమి నీ లీల. ఎంత వాంగ్మయంలో ఎంత లీల చేస్తావమ్మో. మహానుభావులకేమో మామూలు విషయాల్లో బలహీనతలు పెడతావు, మామూలు వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తావు. ఏం ఆశ్చర్యకరంగా ఉంది తల్లి, నీకో నమస్కారం అని మనం సెలవు తీసుకుంటున్నాం.